మేము దూర ప్రాంతాల నుంచి వచ్చాం, మాకు సరైన దర్శనం లేదనేటువంటి బాధ ఆవేదన వాళ్ళలో ఉంటుంది. అందుకనే ప్రభుత్వ నిర్ణయం ప్రధానమైన రోజుల్లో టైం స్లాట్ పెట్టడం జరిగింది. ఆ టైం స్లాట్లోనే ముందుగా ఎవరైతే విఐపీలు వివిఐపీలు వస్తారు అనేటువంటి ఇండికేషన్ అధికారులకు కానీ లేకుంటే శాసనసభ్యులకు కానీ పాలకవర్గ అధ్యక్షుడికి కానీ ముందు ఉంటే వాళ్ళకి ముందే చెప్పాలి, ఇది సమయం, ఈ సమయంలోనే రండి. ఆ సమయం కూడా ప్రభుత్వం నిర్దేశించింది. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు 1 గంట, సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటలకి ఈ సమయంలో ఎవరైనా సరే విఐపీలు కానీ వివిఐపీలు కానీ, ఇంకా చెప్పాల్సి వస్తే దేవాదాయ శాఖ మంత్రిగా నేను వచ్చినా సరే ఈ సమయంలోనే నాకు అంతరాలయం దర్శనం, లేకుంటే బయట భక్తులతో పాటే క్యూలో ముందు నిలబడి చూసుకోవడమే తప్ప వేరే ప్రత్యేక దర్శనాలు అనేటువంటిది ఎవరికి రావు. ఇది ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. ఇవాళ అత్యంత పవిత్రమైనటువంటి చందనోత్సవంలో కూడా మేము మొన్న రివ్యూ చేసి నిర్ణయం తీసుకొని స్థానిక శాసనసభ్యులకు పెద్దపీట వేసి సమయం ఇచ్చి ఈ సమయంలోనే చూడాలి. సింహాచలంలో ఉన్నటువంటి వరాహలక్ష్మీనరసింహోత్సవం పూసపాటి అశోక్ గజపతిరాజు గారి కుటుంబం పూర్వీకులు నిర్మాణం చేసిన ఆలయం. అందుకని చందనం అనేటువంటిది వచ్చిన తర్వాత అది రాత్రి 1 గంట నుంచి వేకోజామున 3:30 వరకు ఆ చందనం అంతా చేస్తారు. సంవత్సరానికి ఒకసారి చందనం తీయడం జరుగుతుంది. మూల విరాట్టు అప్పుడు మాత్రమే వరాహస్వామి. ఆ వరాహస్వామిని చూడడానికి ఒకరు లక్షలాది మంది తరలి వస్తారు. అందుకని కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. అభిషేకం అర్చకులు ఆగమ శాస్త్రం ప్రకారం పూర్తి చేశాక తొలి దర్శనం ఆలయ నిర్మాణకర్తలు కాబట్టి పూసపాటి వంశీయులకు మాత్రమే, ఆ కుటుంబానికి మాత్రమే తొలి దర్శనం. రెండవ దర్శనం ప్రభుత్వం నుంచి ప్రభుత్వ మర్యాదలు, పట్టు వస్త్రాలు ప్రభుత్వం ముఖ్యమంత్రి చేత ఎవరైతే నియమించబడతారో వాళ్ళకి రెండవ దర్శనం. మూడవ దర్శనం ఇక న్యాయస్థానాల నుంచి న్యాయాధిపతులు వచ్చిన, అధికారులు వచ్చిన, మంత్రులు వచ్చిన, ఎమ్మెల్యేలు వచ్చిన మూడవ ప్రయారిటీలో వాళ్ళకి దర్శనాలు జరుగుతాయి. అది కూడా ముందుగా వాళ్ళకి అక్కడ కలెక్టర్ గారు ఉంటారు, ఇక్కడ ఆర్డీఓ గారు ఉంటారు. అలాగే విఐపి టైమింగ్స్ తర్వాత ఇంకా ఎవరికి కూడా అంతరాలయ దర్శనం ఉండదు. అంతరాలయ దర్శనం బయట నుంచి అందరూ కూడా అంబద్వారం దగ్గర నుంచే దర్శనం ఏర్పాటు చేస్తారు. ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళిన అంతరాలయ దర్శనం ఆ ప్రధానమైనటువంటి సమయంలో మాత్రమే ఉంటుంది. తర్వాత బంగారు వాక్యం దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. పెంచిన నరసింహస్వామి తిరునాలు సంవత్సరం బాగా ఘనంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మీటింగ్ పెట్టుకొని అందరు అధికారులతో కూడా రివ్యూ చేసుకుంటూ గతంలో కన్నా కూడా ఇంకా మెరుగ్గా చేయాలనే కాన్సెప్ట్తో జనాభా కూడా భక్తులు కూడా 35% ఇంకా పెరుగుతారని చెప్పని కూడా గణాంకాలు చెప్తూ దానికి తగ్గట్టుగా అందరినీ కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అందుకని అందరూ అధికారులు కూడా ఏవైతే మంత్రులు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో అదేవిధంగా ఏర్పాటు చేసుకొని భక్తులు ఫ్రీగా వచ్చి గతంలో మాదిరి ఫ్రీగా దర్శనం చేసుకొని ఎలాంటి తోపురాలు లేకుండా మనం ఎవరు కూడా పోలీస్ అధికారులు కూడా ఉంటుందని చేస్తున్నాం. మనం ఫ్రెండ్లీగా చేయాలి తప్ప వాళ్ళని దబాయించేది కూడా ఉండకూడదు. జాగ్రత్తగా వాళ్ళని చెప్పి ఏదైనా తప్పు చేస్తే కూడా ఇది తప్పమని చెప్పి వాళ్ళని ఫ్రెండ్లీగా చూడాలి. భక్తులందరూ కూడా అన్ని రకాలుగా
భోజన ఏర్పాట్లు కానీ వసతులు కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కూడా వచ్చేదానికి కానీ వెళ్ళేదానికి కూడా వెయిట్ చేయకుండా బస్సులు ఎక్కువ పెట్టి వాళ్ళు మళ్ళా రిటర్న్ పంపించేదానికి కూడా ఏర్పాటు చేయడం చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఏవైతే మంత్రివర్యులు చెప్పారో అవన్నీ కూర్చొని తప్పకుండా రాసుకొని అందరూ కూడా ఇక్కడే ఉండి ఆర్టీసీ డిపో కూడా ప్రజలకు అందుబాటులో ఆఫీస్ పెట్టుకొని ఎవరు వచ్చి భక్తులు అడిగినా కానీ సమాధానం చెప్తూ చేయాలని చెప్పని కూడా తెలియజేస్తూ అందరూ కూడా కలిసి అందరం సక్సెస్ఫుల్ చేయాలని చెప్పని చేస్తామని చెప్పి తెలియజేస్తూ